ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రజిత్ భార్గవ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ముందు హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు భార్గవ్ విచారణ మొదలైంది. తొలుత తాను విచారణకు రాలేనని సిట్ కి సమాచారం ఇచ్చారు భార్గవ్. తాము ఛార్జ్ షీట్ వేయాల్సి ఉన్నందున విచారణకు వచ్చి తీరాల్సిందేనని సిట్ అధికారులు స్పష్టం చేశారు. దాంతో డాక్టర్ల సలహా తీసుకొని వచ్చినట్లు సిట్ అధికారులకు తెలిపారు. అయితే భార్గవ్ హాజరు విషయాన్ని సిట్ అధికారులు గోప్యంగా ఉంచారు. కీలక నిందితుడు రాజ్ కేశిరెడ్డి అబ్కారీ శాఖలో హద్దులు దాటి వ్యవహరించినప్పటికీ ఎందుకు నిలువరించలేదని రజిత్ భార్గవ్ ప్రశ్నించారు సిట్ అధికారులు. లిక్కర్ పాలసీ రూపకల్పన, ముడుపుల పంపిణీ వ్యవహారం నీకు తెలుసా అని సిట్ ప్రశ్నించింది. తెలిస్తే నిలువరించాల్సిన బాధ్యత మీదే కదా అంటూ వరుస ప్రశ్నలు సంధించింది. లిక్కర్ ధరలో కొత్త బ్రాండ్ల అనుమతులు, నిబంధనల ఉల్లంఘనపై ప్రశ్నలడగా సిట్ ప్రశ్నలకు రజిత్ భార్గవ్ సరైన సమాధానాలు చెప్పలేదని తెలుస్తోంది. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. విజయవాడ నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఏంటి సిట్ వేస్తున్న ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానాలు చెప్పట్లేదు సరిగ్గా అని తెలుస్తూ ఉంది. అన్ని క్వశ్చన్స్ కి అట్లనే అవాయిడ్ చేస్తూ ఉన్నారా, లేదంటే ఎలా ఉంది? లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రజిత్ భార్గవ్ ని ఉదయం నుంచి కూడా సిట్ అధికారులు విచారిస్తా ఉన్నారు. ప్రధానంగా కూడా గత ప్రభుత్వ హయాంలో ఆయన ఎక్సైజ్ శాఖకు సంబంధించి ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారు. మరి ఆ సమయంలోనే ఈ లిక్కర్ స్కామ్ అనేది పెద్ద ఎత్తున జరిగింది. మొత్తం 3,500 కోట్ల మేరకు కూడా అక్రమాలు ఈ కేసులో జరిగినట్టుగా గుర్తించినటువంటి సిట్ దీంట్లో నిందితులు పూర్తి స్థాయిలో ప్రభుత్వంలో ఉన్నటువంటి అబ్కారీ శాఖలో అన్ని విభాగాల మీద కూడా వాళ్లే ఆధిపత్యం అంతా చలాయించినప్పటికీ కూడా ఆ శాఖకు సంబంధించి ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నటువంటి రజిత్ భార్గవ్ ఎందుకు వాళ్ళందరినీ ఆపే ప్రయత్నం చేయలేదనే దాని మీద సిట్ అయితే ఆయన్ని ఉదయం నుంచి విచారిస్తుంది. అదేవిధంగా లిక్కర్ పాలసీ రూపకల్పన అంతా కూడా ఈ ప్రైవేటు వ్యక్తులు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్లే దీన్ని రూపకల్పన చేశారని కూడా సిట్ కూడా ఇప్పటికే గుర్తించిన నేపథ్యంలో వాళ్ళు ఏ విధంగా ప్రైవేటు వ్యక్తులు ప్రభుత్వానికి సంబంధించిన పాలసీలో నిర్ణయాలు తీసుకుంటారనే అంశం మీద కూడా రజిత్ భార్గవ్ ని ప్రశ్నిస్తున్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. అదేవిధంగా ధరలను కూడా ఇష్టారాజ్యంగా పెంచి వాళ్ళకి నచ్చిన బ్రాండ్లని ఎవరైతే ముడుపులు ఇస్తారో వాళ్ళ బ్రాండ్లు మాత్రమే అనుమతించినప్పుడు ఎందుకు అధికారిక హోదాలో ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన వాటన్నిటిని కూడా ఆపే ప్రయత్నం చేయలేదనే దాని మీద అయితే ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇవాళ ఈ విచారణకు సంబంధించి ఆయన రాలేనని ముందు చెప్పినప్పటికీ కూడా ఛార్జ్ షీట్ అనేది దాఖలు చేయబోతా ఉన్నాం. ఒక 4 రోజుల్లో ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పి సిట్ నుంచి కూడా ఆయనకు ఆదేశాలు వెళ్లడంతో ఆయన వైద్యుల సలహా తీసుకొని అయితే విచారణకి హాజరైనట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో సిట్ ప్రశ్నలకైతే రజిత్ భార్గవ సమాధానాలు ఇవ్వట్లేదని అయితే మనకు సమాచారం అందింది. అయితే సాయంత్రం వరకు కూడా ఆయన విచారణ అయితే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ విచారణలో పూర్తి స్థాయిలో ఆయన సమాధానాలు ఇవ్వకపోతే మరోసారి విచారించే అవకాశాలు కూడా నోటీస్ ఇచ్చి ఆయన పిలిపించే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. సౌజన్య. శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.